నమస్తే, వెల్కమ్ టు నియోజకవర్గం ముఖ చిత్రం. ఉప్పల్ నియోజకవర్గంలో కారుకు ఓవర్లోడ్ సమస్యగా మారిందా? ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ ఏ మేరకు అనుకూలంగా మార్చుకుంటోంది? బీఆర్ఎస్ కాంగ్రెస్తో పోల్చుకుంటే బీజేపీ శ్రేణుల్లో ఎందుకు నైరాశ్యం నెలకొంది? బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉన్న ఉప్పల్ సెగ్మెంట్లో ఈసారి గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో సమగ్ర విశ్లేషణలో చూద్దాం. 2009లో ఏర్పడిన ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి 2029లో బండారి రాజిరెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఆ తర్వాత 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభాకర్ బీజేపీ నుంచి గెలవడం జరిగింది. ఇక ఆ తర్వాత 2018లో వేటి సుభాష్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితులు అయితే తాజాగా కనబడతా ఉన్నాయి. దాదాపు 4,54,690 ఓటర్లు ఉండేటువంటి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి మరి ఈసారి ప్రజలు ఇటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా అనేక సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. అయితే త్రిముఖ పోటీ ఉండేటువంటి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం అసంతృప్తి ఎక్కువ కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో 2018లో జరిగినటువంటి ఓపెన్ చేసినటువంటి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించి 2018 మే 5న ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రారంభించినటువంటి కారిడార్ కి సంబంధించి 5 ఏళ్లు పూర్తవుతున్నా కానీ నిర్మాణ పనులు ఇంకా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. దాంతో పాటుగా ఇక్కడ దాదాపుగా కూడా 6 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి ఈ స్కైవాక్ కి సంబంధించి ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు మరి ఈసారి ఎవరికి మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా అసలు నియోజకవర్గం పరిశీలించి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బేతి సుభాష్ రెడ్డి 2018లో గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. అయినప్పటికీ ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ముఖ్యంగా సొంత పార్టీ శ్రేణులే ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉప్పల్ గులాబీ కోటలో గ్రూపులు పెరిగాయి. అధికార పార్టీలో టికెట్ ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. గులాబీ పార్టీలో గ్రూప్ కలహాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బేతి సుభాష్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బండారి లక్ష్మారెడ్డి నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎలాగైనా సరే టికెట్ సాధించి గెలవాలని ప్రగతి భవన్ నుంచి చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వేగం పెంచారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. నమస్తే ఉప్పల్ పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఉప్పల్ బీఆర్ఎస్ లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన వర్గ పోరుకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్లకు షాక్ ఇస్తూ బండారి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించింది. బేతి సుభాష్ రెడ్డి 2018లో గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. అయినప్పటికీ ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ముఖ్యంగా సొంత పార్టీ శ్రేణులే ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సుభాష్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చేందుకు బండారి లక్ష్మారెడ్డికి అవకాశం కల్పించారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. దాంతో టికెట్ కోసం సుభాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే అయ్యాయి. కార్యకర్తలను కలుపుకొని పోయి వర్గపోరు చెల్లార్చే ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రజలతో మమేకమై అభివృద్ధి పనుల్లో వేగం పెంచినప్పటికీ అవేవీ ఫలించలేదు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మరో నేత మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. వాస్తవానికి 2018లోనే ఆయన ఉప్పల్ సీటును ఆశించినప్పటికీ ఆ కల నెరవేరలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గులాబీ టికెట్ను సాధించాలనుకుని ప్రగతి భవన్ నుంచి చక్రం తిప్పే ప్రయత్నాలు చేశారు. తాను మేయర్గా ఉన్న కాలంలో ఉప్పల్ నియోజకవర్గంలో 1,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన ప్రచారం కూడా చేసుకున్నారు. బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చెర్లపల్లి కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొంతు రామ్మోహన్ కు ఇదే అడ్వాంటేజ్ గా మారింది. ఈ నేపథ్యంలో తనకు కలిసొచ్చే అంశాలన్నింటినీ అవకాశంగా మార్చుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు గట్టిగా ప్రయత్నించారు. బీసీ కోటాలో తనకే ఛాన్స్ వస్తుందని ఆశపడ్డారు. కానీ సుభాష్ రెడ్డితో ఆయనకు ఉన్న వైరం ఆయనకు తీరని నిరాశ మిగిల్చింది.
సుభాష్ రెడ్డి, రామ్మోహన్ల మధ్య ఉన్న వర్గపోరు దృష్ట్యా వీరిద్దరినీ పక్కన పెట్టిన కేసీఆర్ బండారి లక్ష్మారెడ్డికి పట్టం కట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీలో లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి మధ్యనే తీవ్రమైన పోటీ ఉందని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సోమశేఖర్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా నుండి ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీగా, మల్కాజ్గిరి యూత్ ప్రెసిడెంట్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందువల్ల మొదటి అవకాశం తనకే వస్తుందన్న ధీమాతో ఆయన ఉన్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి బంకపడ్డ రాగిడి లక్ష్మారెడ్డి మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాధురి ట్రస్ట్ పేరుతో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు, పేదవారికి ఆర్థిక సహాయం, బస్తీ నిద్ర, బస్తీలలో పాదయాత్ర, ధర్నాలతో ప్రజలతో మమేకమవుతున్నారు. పరమేశ్వర్ రెడ్డి కూడా నిత్యం ప్రజలలో తిరుగుతూ బస్తీ పాదయాత్ర, సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఇక ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. అంతేకాకుండా బీఆర్ఎస్ 2 సార్లు పవర్లో ఉండడంతో జనరల్ గానే పబ్లిక్ లో వ్యతిరేకత ఉంది. అలాగే ఉప్పల్ నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో దాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు హస్తం పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా టాక్. ఇక బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన తప్ప మరెవరూ పోటీ చేసే అవకాశమైతే లేదనే చెప్పాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ధీటుగా ఎందుకనో ఈ నియోజకవర్గంలో బీజేపీ యాక్టివ్గా లేదన్న వాదన వినిపిస్తుంది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అనుకున్న స్థాయిలో క్యాడర్లో జోష్ను నింపలేకపోతున్నారన్న టాక్ ఉంది. ఉప్పల్ నియోజకవర్గంలో రెండవసారి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యమైందన్న వాదన ఉంది. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మరీ దారుణంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. చిన్న వర్షం వచ్చినా కాలనీలు, రోడ్లు, చెరువులను తలపించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ విషయంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని జనం నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకుని ఎలాగైనా ఉప్పల్ పీఠాన్ని దక్కించుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. మొత్తంగా ఉప్పల్లో గత 3 ఎన్నికలను పరిశీలిస్తే ప్రతిసారి ఎమ్మెల్యే మారుతూ వచ్చారు. ప్రతిసారి కొత్త నాయకుడిని ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అదే సెంటిమెంట్ పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీల పరంగా చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉండవచ్చు. ఎవరు గెలిచినా మెజార్టీ మాత్రం తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. దానికైతే ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది అని చెప్పుకోవాలి. 2009లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అప్పటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి బండారి రాజిరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. అయితే ఎమ్మెల్యే రాజిరెడ్డిగా అయినప్పుడు నేపథ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 2018లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అప్పుడు అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార పార్టీగా అవతరించింది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసం ఏంటి అంటే ఉప్పల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు తెచ్చుకుంటుంది, లేదా కేంద్ర పార్టీగా అధికారంలోకి వస్తుంది అన్నటువంటి బలమైన విశ్వాసం ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఉంటుంది. అయితే ఇక ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి మనం క్షుణ్ణంగా చూస్తే స్థానిక సమస్యలకు పెద్దపీఠంగా అయినటువంటి ఉప్పల్ నియోజకవర్గంలో ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో కూడా పోటాపోటీలు ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక బీజేపీకి మాత్రం క్లియర్ కట్ గా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా నిలబడబోతా ఉన్నారు. ఇక ఈ 2 పార్టీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ 2 పార్టీలలో మాత్రం
త్రిముఖ పోటీలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు, అదే విధంగా బీఆర్ఎస్ నుంచి కూడా ముగ్గురు అభ్యర్థులు కూడా మాకంటే మాకు టికెట్ల కోసం అని వేట పడతా ఉన్నారు. కంప్లీట్ గా మాత్రం ప్రజలు ఒక్కరికే పట్టం కట్టబోతా ఉన్నారు. సో ఈసారి అధికారంలోకి ఎవరిని తీసుకురావాలి అన్నటువంటి ఆలోచనలో ప్రజలు ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉండడం జరిగింది. ఎవరు అధికారంలోకి వస్తే ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఎవరు అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అన్నటువంటి ఆలోచన ఒక ప్రజలకు క్లియర్ టైటిల్ గా కూడా ప్రజల మధ్యలోకి చేరుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఉప్పల్ నియోజకవర్గంలో మాత్రం గెలిచే నేత ఎవరు అనేది మాత్రం కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎవరు నిలబడ్డా ప్రజలు మాత్రం ఒక నాయకుడిని మాత్రం ఎంచుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా విశ్వసిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి కావాలి అంటే ఒక నాయకుడితోనే అవుతుంది అన్నటువంటి ఆలోచన ప్రజల్లోకి వచ్చిన పరిస్థితులు అయితే కనబడుతుంది. ములుగు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క గెలుపు లాంఛనమేనా? సీతక్కను ఢీకొట్టే సామర్థ్యం బీఆర్ఎస్కు లేదా? బీఆర్ఎస్ ఎంత స్కెచ్చులేసినా ములుగులో కాంగ్రెస్ జెండానే మళ్ళీ ఎగరబోతుందా? నియోజకవర్గ ఓటర్లంతా సీతక్కకే ఎందుకు అండగా నిలుస్తున్నారు? ములుగు నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ఓసారి చూద్దాం. పచ్చని అడివమ్మ సమ్మక్క సారలక్క పురిటిగడ్డ 1952లో అసెంబ్లీ స్థానాన్ని ఏర్పరచుకుంది ములుగు కాన్స్టిట్యూషన్. దీనికి ఈ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ములుగు జిల్లాగా నామకరణం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓరాహోరీగా గెలిచిన నేపథ్యం అయితే ములుగు జిల్లాకు ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కరడుగట్టిన కార్యకర్తగా, కరడుగట్టిన ఎమ్మెల్యేగా ములుగు జిల్లా పేరున్న ఆదివాసీ ముద్దుబిడ్డ ధనసూరి అనసూయ అలియాస్ సీతక్కకు ఇక్కడ చాలామంది ప్రజలు ఆమె వెంట ఉన్నారు. అదేవిధంగా ఆదివాసీ ముద్దుబిడ్డ విప్లవాల పొరటిగడ్డలో పురుడు పోసుకున్న ప్రస్తుతం జెడ్పీటీసీ నాగజ్యోతి కూడా బీఆర్ఎస్ మాత్రము పట్టంగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా బరిలో దింపనున్న నేపథ్యం కనబడతా ఉంది. ములుగు శాసనసభ్యులుగా అభ్యర్థులుగా మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ద్విముఖ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు, బీజేపీ ఉంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇద్దరు ఆదివాసీ ముద్దు బిడ్డలలో ఓరా ఓరి పోరు 2024లో ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జయశంకర భూపాలపల్లి జిల్లాలోని ములుగు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటైన ఈ నియోజకవర్గంలో అప్పుడప్పుడు ఇతర పార్టీల జెండాలు ఎగిరినా మళ్లీ హస్తం పార్టీ ఇక్కడ పూర్వవైభవాన్ని సంతరించుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ఇక్కడ నుంచి తిరుగులేని నాయకురాలుగా అవతరించి అధికార బీఆర్ఎస్ కు ముచ్చెమట్లు పట్టిస్తున్నారు. ములుగు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో ప్రముఖుల పేర్లను ప్రస్తావించాల్సి వస్తే అజ్మీరా చందులాల్, సీతక్క ముందుంటారు. ఇద్దరు టీడీపీ నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వారే కావడం విశేషం. అజ్మీరా చందులాల్ మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగాను సేవలందించగా ప్రస్తుతం సీతక్క కూడా అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చందులాల్ ఇక్కడి నుంచి 3 సార్లు గెలిచిన ములుగు నియోజకవర్గం పేరు హైలైట్ కాలేదు. కానీ సీతక్కకు పెరిగిన ఇమేజ్తో ఈ సెగ్మెంట్పై ఎక్కువగా చర్చ జరుగుతోంది. రెండు 2014లో టీడీపీ అభ్యర్థిగా సీతక్క బరిలో నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ హవా వీయడంతో ఉదయం వేరే చేతిలో ఓడిపోయారు. కానీ 2009లో ఆమె సత్తా చాటారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీతక్క కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యను ఓడించారు. కానీ 2014లో గులాబీ హవాలో ఆమెకు ఓటమి ఎదురైంది. ఓటమి ఎదురైనప్పటికీ నియోజకవర్గంలో సీతక్క చురుగ్గా పనిచేశారు. ఇంటింటికి తిరిగి జనంతో మమేకమయ్యారు. దీంతో 2018కి వచ్చేసరికి సీతక్క గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులతో ఆమె రేవంత్ రెడ్డి వెన్నంటి నిలిచారు. టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీతక్క ఈసారి హిట్ కొట్టారు. మంత్రిగా పనిచేసిన చందులాల్ను ఓడించి తన సత్తాను చాటుకున్నారామె. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అటు నియోజకవర్గంలోనూ ఇటు పార్టీలోనూ తనదైన ముద్రను వేయడం విజయం సాధించారామె.
2018 నుంచి ములుగు నియోజకవర్గంలో సీతక్క బలం రెట్టింపైంది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జనంతో ఆమె అటాచ్మెంట్ పెరిగింది. ఎన్నికలు లేకపోయినప్పటికీ జనం మధ్య ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు ఆమె. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆమె అందించిన సేవలకు ప్రశంసలు వెల్లువెత్తాయి. తండాలు గ్రామాల్లో పర్యటిస్తూ స్వయంగా జనాలు పలకరిస్తూ ప్రజా నాయకురాలిగా పేరు సంపాదించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమెను అభినందించిన దాఖలాలు ఉన్నాయి. అంతగా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించిన ఘనత సీతక్క సొంతం. సీతక్కకు అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. స్వతహాగా ఆమె విప్లవోద్యమంలో పనిచేసి ప్రజా జీవితంలోకి వచ్చారు. ఆమెది గిరిజన సామాజిక వర్గం. దీనికి తోడు అత్యున్నత చదువులు చదివారామె. ప్రజా సమస్యల పట్ల కమిట్మెంట్ ఉంది. అన్నింటికి మించి సౌమ్యురాలు. ప్రతిపక్షానికి ఉన్న అతి కొద్ది మంది మహిళా అగ్రనేతల్లో ఆమె ఒకరు. ఇతర పార్టీల నేతలపై విమర్శలు చేసేటప్పుడు కూడా ఆమె గీత దాటి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. చెప్పాల్సిన అంశాన్ని కుండ బద్దలు కొట్టి చెప్పడమే తప్ప అనవసరంగా మాట్లాడి విమర్శలు కొని తెచ్చుకునే దాఖలాలు కూడా లేవు సీతక్కకు. ఇలాంటి అంశాలన్నీ ఆమెకు సానుకూలంగా మారాయి. ముఖ్యంగా మంత్రులు కేటీఆర్, హరీష్ లాంటి వారు కూడా సీతక్కను చాలా గౌరవంగా చూస్తారంటే ఆమెకున్న పేరు అలాంటిది. ఇక కాంగ్రెస్లో చూస్తే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు సీతక్క. అంతెందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సీతక్క కనిపిస్తే చాలు ఆప్యాయంగా పలకరిస్తారు. పార్టీ పరంగానూ ఆమె ఇమేజ్ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ మధ్య అమెరికా పర్యటనలో రేవంత్ రెడ్డి సీతక్క గురించి గొప్పగా మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ పవర్లోకి వస్తే సీతక్క కూడా సీఎం రేసులో ఉంటారని చెప్పుకొచ్చారాయన. ఆ స్థాయిలో సీతక్క హవా నడుస్తోంది. ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలే. ప్రస్తుతం ములుగు నియోజకవర్గం వరకు చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క పోటీ చేయడం ఖాయం. ఇక బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి రేసులో ఉన్నారు. బీజేపీ ఇతర చిన్న చితక పార్టీలు ఉన్న పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతిపై సీతక్క గెలుపు లాంఛనమే. ఎందుకంటే ములుగు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఆమె చాలా చొరవ తీసుకున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలన్నీ క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ అందేలా చర్యలు చేపట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రాజీ లేకుండా ప్రజల కోసం అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చి చేయాల్సిన పనులు చేయగలిగారామె. అందుకే నియోజకవర్గంలోని మెజార్టీ వర్గమైన ఎస్టీలంతా సీతక్క వైపే ఉన్నారని టాక్ వినిపిస్తోంది. అటు నాయక్, ఇటు కోయ రెండు వర్గాల్లోనూ ఆమెకు మంచి పట్టుంది. అందుకే ఆమెపై ఎవరు పోటీ చేసినా సీతక్క విజయాన్ని అడ్డుకోలేరు. సీతక్క ప్రతిపక్షంలో ఉంటేనే ఈ స్థాయిలో నియోజకవర్గంలో మంచి పేరు సాధించారంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఆమెకి ఇక తిరుగుండదనే చెప్పాలి. ఏకంగా పెద్ద పదవి ఆమెను వరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమూ లేదు. అదే జరిగితే ములుగు దశ తిరిగినట్లే అని కూడా స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుతం ములుగు నియోజకవర్గంలో ఉన్న సమీకరణాలు బట్టి చూస్తే సీతక్క గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని, ఇక తేలాల్సింది మెజార్టీనని కూడా విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఇక ఆమెకు తిరుగులేదని ఘంటాపదంగా చెబుతున్నారు. చూశారు కదా ములుగు జిల్లాలో పరిస్థితి. మొత్తానికైతే 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విజయం సాధించిన ధనసరి అనసూయ ఆలియస్ సీతక్క కూడా ఇప్పటికి ప్రస్తుతానికి మహిళా జాతీయ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. జోడో హాత్ సే హాత్ జోడో యాత్రలో కూడా కన్యాకుమారి వరకు కూడా ఆమె రాహుల్ గాంధీ వెంట నడిచి కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో కూడా ఆదిస్థానం మెప్పు పొందిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ములుగు నియోజకవర్గంలో ఆదివాసులకు చేదోడు వాదోడుగా ఇంటి ఆడబిడ్డ కంటే ఎక్కువ కూడా ఆదివాసి గూడాలతో పాటు కూడా ములుగు నియోజకవర్గ ప్రజలను కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఇక్కడ మాత్రం ప్రజలు మాత్రము సీతక్కను మరోసారి కూడా పట్టం కట్టే అవకాశాలు కూడా ఎక్కువ ములుగు జిల్లాలో కనపడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ మాత్రము ఇద్దరు బీఆర్ఎస్లో 2024లో సీతక్క పైన పోటీ చేసేందుకు ఇద్దరు పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. మరి చివరికి దశలో చూసుకుంటే మాత్రం తాడువాయి జెడ్పీటీసీ బడే నాగజ్యోతిని కూడా సీతక్క పైన బరిలో దింపడానికి బీఆర్ఎస్ కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీజేపీ మాత్రము ఇంతవరకు క్యాండిడేట్
కూడా డిక్లేర్ అనేది కూడా లేదు. మొత్తానికైతే 4 ఉంటారా, లేకపోతే మహబూబాద్ జిల్లాగా అధ్యక్షుడిగా కొనసాగిన యాప సీతయ్యను ఇక్కడే ములుగు జిల్లాలో అభ్యర్థిగా నిలబెడతారనే అనే విధంగా కూడా ఉంది. మొత్తానికైతే ఆ బీజేపీ ఇంతవరకు అయితే క్యాండిడేట్ డిక్లేర్ చేయలేకపోయింది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ప్రజల నాలుకలలో మాత్రము సీతక్క కాంగ్రెస్ అభ్యర్థిగా కొనసాగుతుంది. మరోసారి కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టాలని చెప్పి కూడా పబ్లిక్ అయితే చూస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే కూడా తాడ్వాయి జడ్పీటీసీగా కొనసాగుతున్న ప్రస్తుతం బడే నాగజ్యోతి కూడా ఇక్కడ బీఆర్ఎస్ కు మాత్రం ములుగు నియోజకవర్గంలో కూడా ఆదివాసులు ఇద్దరికి పోటీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలే కసరత్తు చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి తాజాగా చూసుకుంటే మాత్రము ములుగు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రము హోరాహోరీ పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరికి పట్టం కడతారో ములుగు ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్. ఇది ఇవాల్టి నియోజకవర్గ ముఖచిత్రం. మరొక నియోజకవర్గంతో మళ్ళీ నియోజకవర్గ ముఖచిత్రంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.